అయ్యా కర్ణుడు బొమ్మ కనపట్లేదు అని అలివేలు అనగానే అదేంటి కనపడడం ఏంటి, గంప మొత్తం వెతకని లేదు అని చెప్పి అలివేలు అనగానే సరే నేను చూసేస్తాను ఆగు, నువ్వు బొమ్మలు ఆడిచ్చు అని గిరీష్ అంటూ వెళ్తూ ఉంటాడు. ఇంకా అలివేలు అలా చేస్తూ ఉంటుంది. అరే పాప దొరికిందా, ఎట్టి పసలు ఆ పాప బతకూడదు, చంపే పడేయండి అని చెప్పి రౌడీలు అన్న మాటలు గిరీష్ విని షాక్ అవుతూ ఉంటాడు. ఇదేంటి పాపను చంపాలనుకుంటున్నారని చెప్పి అన్ని వింటూ ఉంటారు. ఇగో ఆ పాప జ్ఞాపకాలు ఇవ్వకుండా సరే మొత్తం నాశనం చేసని చెప్పి నిరంజన్ మనుషులు అంటూ ఉంటారు. ఇంకా భయపడతాడు, ఇదేంటి ఏ పాప అని చెప్పి అనుకుంటూ ఎంతలు చూస్తుంటారు. అప్పటికి ఏంటి వీటిల పేరు అని చెప్పి గిరిని చూస్తూ ఉంటారు. అసలు ఏ పాప ఎక్కడుంది అని చెప్పి తను మొత్తం అంతా చూస్తూ ఉంటాడు, వెతుకుతూ ఉంటాడు. నిరంజన్ కూడా తన మనుషులతో కలిసి వెతుకుతూ ఉంటాడు. అనుకున్న విధంగా రాయుడు ఇంకా రథాన్ని దేవుడు భారం వేసి ఇంకా నడుపుతూ ఉంటాడు. ఆ రథంలోనే పాప ఉన్న ఎవరు గమనించరు. దేశం మొత్తం చూస్తుంటే ఆ పాపని ఎలాగైనా కాపాడాలి అని దేవుడు భారం వేస్తుంటాడు. ఆ పాపకి ఏం అవ్వకూడదు అనుకుంటూ ఉంటారు. ఇంకా రాయుడు అయిపోయాక ఇంటికి బయలుదేరుతూ ఉంటాడు. ఏయ్ ఏ పాప కాప వదలద్దు అని చెప్పి ఆ విషయం చెప్తూ ఉంటాడు. సరే అన్న అని చెప్తాను మనుషులు వెతుకుతూ ఉంటారు. ఇంకా అప్పుడే ఇంక గిరీశం వస్తూ ఉంటాడు. నిజం కూడా పాపం చూస్తూ ఉంటాడు. అప్పుడే ఇంకా రాయుడు ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాడు. గాలికి ఒకసారి తన మీద ఉన్న శాలువా ఒక్కసారి ఎగిరిపడుతుంది. అదంతా రాయుడు కమిషనర్ సరే వెళ్ళిపోయింది కదా అని చెప్పేసి ఇంకా వదిలేసి ఇంకా కారులో బయలుదేరుతుంటాడు. ఆ పాపను కాపాడాలి అని చెప్పి గిరీశం అనుకుంటూ ఒకసారి వస్తూ ఉంటాడు. తన దగ్గరికి ఆ ఎర్ర క్లాత్ వచ్చి తన దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇదేంటి అని చెప్పి చూస్తూ ఉంటారు. అప్పుడు అనుకుంటా గిరీష్ అడిగి వచ్చేస్తుంటారు. నిరంజన్ వెనకాల ఇంకా పాప ఉంటుంది. ఆ పాప ఎవరు కనపడకూడదు, ఎలాగైనా కాపాడని చెప్పి గిరీష్ అనుకుంటూ ఉంటారు. ఇంకా నిరంజన్ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఆ పాప ఎవరైనా చంపాలని చెప్పి ప్లాన్ వేస్తూ ఉంటాడు. అంటే ఈ బిడ్డని చంపాలనుకుంటున్నారా అని చెప్పి గిరీష్ అనుకుంటూ, అంటే దేవుడ కాపాడమంటే నాకే చెప్పావా ఏంటి అని చెప్పి గిరీష్ అనుకుంటూ పాదరికి వెళ్తూ ఉంటాడు. దేవుడు భారం వేసి ఇంకా పాపను తీసుకుంటూ ఉంటాడు. ఇంకెలాగైనా సరే కాపని చెప్పి అనుకుంటూ తన భార్య అలివేలికి వెళ్తూ ఉంటాడు. ఇదేంటండి పాపను తీసుకొచ్చారంటే కరుణ బొమ్మ తెమ్మంటే అని అలివేలంగానే, అంటే ఈ పాపని ఎవరు చంపాలనుకుంటున్నారు, ఈ పాపతోనే ఇప్పుడు మనం ఆడిద్దాంలే అని చెప్పేసి ఇదిగో సరే ముందు ఆడకానికి చేద్దాం పద అని చెప్పి గిరీష్ అంటూ సరే అని చెప్పి అలివేలి అంటూ ఉంటుంది. ఇంకా ఆ పాపతో ఇంకా మొత్తం అంతా చేస్తూ ఉంటారు. ఇంకా అయిపోయాక అసలు ఈ పాప ఎక్కడ దొరికింది అని చెప్పి అలివేలి అడుగుతూ ఉంటారు. ఆ రథమే దొరికిందే అని గిరీష్ అన్న రథమే దొరకడం ఏంటి అని చెప్పి అలివేలి అడుగుతుంటుంది. ఇంకా జరిగిన విషయం అంతా గిరీష్ చెప్తూ ఉంటారు. ఇదేంటి ఈ పాప ఇప్పుడే పుట్టినట్టుంది కదా, ఈ పాపని ఎవరు చంపడానికి ట్రై చేస్తున్నారు అని చెప్పేసి అలివేలి అడుగుతుంటుంది. ఏమో నాకు తెలియదు అని చెప్పి గో అసలు ఈ పాపను మనం కాపాడాలి, ముందుకుండా వెళ్ళిపోదాం పద అని చెప్పేసి గిరీష్ అంటూ ఉంటారు. ఇంకా అలివేలు ఇంకా భయపడుతూ ఉంటుంది. ఇదేంటి ఆయన శత్రువులు ఏంటి అని అడుగుతుంటారు. ఏమో నాకు తెలియదు, ముందు వెళ్ళిపోదాం పద అని చెప్పేసి గిరీష్ అంటూ స్టార్ట్ అవుతూ ఉంటారు. ఇంకా అక్క అక్క అని చెప్పి రాయుడు సంతోషం వస్తూ ఉంటాడు. ఈ లోపల అక్కడ డ్రైవర్ అయిపోయి ఉంటుంది. పాప పుట్టుంటారు కదా అని చెప్పి అనుకుంటూ అల్లుడా కోడల చెప్పు అక్క అని చెప్పి రాయుడు అనగానే అల్లుడు కోడలేదు అని మాయమతి అనగానే అదేంటి అక్క అలాగంటున్నా రాయుడు అనగానే నేను చేసిన తప్పు కడుపులోనే పోవాలనుకున్నా అదే జరిగిందిలే అని ఇంకా మైనమతి అన్న మాటకి రాయుడికి ఏం అర్థం కాదు. ఇంకా అలాగే చూస్తూ ఉంటాడు. ఇంకా మాయమతి చాలా బాధతో బయటకు వచ్చేస్తాడు. అక్క అక్క అని చెప్పి రాయుడు వెనకాల వస్తుంటాడు. అప్పటికే మాయమతి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా అనుకుని వెతుకు పాపని కాపాలని చెప్పేసి ఇంకా పాపని ఇంకా రౌడీలు కనపడకుండా బొట్లో దాచిపెట్టి అలివేలు వెళ్దాం పదని అనుకుంటూ ఉంటారు. ఇంకా రౌడీల మాటలన్నీ వింటూ ఉంటారు. మేము వెతుకున్నాము ఇంకా దొరకలేదు అని చెప్పేసి ఇంకా రౌడీల మాటలకి నిరంజన్ చాలా కోపంగా ఫోన్లో మాట్లాడుతుంటారు. ఆ పిల్ల బతకూడదు, ఓ పని చేయండి, కంటి కన్ను ప్రతి చిన్నపిల్లని చంపేయండి అని చెప్పి నిరంజన్ ఆర్డర్ వేస్తుంటారు. అదే ఆ బిడ్డనే కాదు ఏ చిన్నపిల్ల కమ్మని చెప్పమని చెప్పి అన్న ఆర్డర్ ఇచ్చారని చెప్పి రౌడీల మాటలు గిరీష్ అలాగే వాళ్ళ భార్య అలివేలు వింటూ ఉండదు. ఇంకా పాపని కాపాలని చెప్పి గిరీష్ ఇంకా భార్య అనుకుంటూ ముందు వెళ్ళిపోవాలి, చంపేస్తారు పద వెళ్ళిపోదని చెప్పి అలివేలు అంటూ ఉండదు. ఇంకా బొట్టులో పెట్టుకొని గిరీష్ తన మీద మోస్తూ ఉంటాడు. ఇంకా తీసుకెళ్తూ ఉంటాడు. ఒకసారి రౌడీలు వెళ్తూ పాప ఏడు పిలుస్తుంది ఇటువైపు అని చూస్తూ ఉంటారు. ఇంకా అటువైపు వెళ్దాం పాసి వెళ్తూ ఉంటారు. అప్పుడే గిరీష్ భార్య వస్తూ ఉంటారు. ఏ బొట్టలో ఏముందని చెప్పి అడుగుతుంటారు. ఏమీ లేదండి అని చెప్పి గిరీష్ అంటూ ఉంటాడు. ఇంకో మేము ఆడిచే బొమ్మలు ఉంటాయి బాబు వచ్చి కాల్ చేస్తుంటారు. కానీ రౌడీలు వినిపించుకోరు. ఇక బొట్ట చూపించు అని చెప్పి అడుగుతుంటారు. ఇంకా గిరీష్ భార్య భయపడుతూ ఉంటారు. బొమ్మలే ఉన్నాయి బాబు, ఇప్పుడు ఇంకా తెరవై చూసారు కదా, ఇంకా చూడటానికి ఏముంది ఆడగానే ఏ చూపించు అని చెప్పి రౌడీలు అరుస్తూ ఉంటారు. ఇంకా గిరీష్ ఇంకా ఏం మాట్లాడిపోతుంది భయపడుతుంటారు. ఏ చెప్తా నీకే కదా దించు బొట్ట అని చెప్పి అరుస్తూ ఉంటారు. ఇంకా గిరీష్ ఇంకా ఏం మాట్లాడలేక ఇంకా అలాగే బొట్ట కింద తీస్తుంటారు. చూడరా అని చెప్పి రౌడీలు అంటూ ఉంటారు. ఇంకా అలాగే గిరీషాన్ని వాళ్ళ భార్యని అధికంగా రౌడీని గమనిస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు. ఇంకా మొత్తం చూస్తూ ఉంటారు. అన్న ఏం లేదన్నా అని చెప్పి అంటూ అనగానే చెప్పాను కదయ్యా బొమ్మలే ఉంటాయని చెప్పేసి గిరీష్ అన్న సరే పదని వెళ్ళి కొంచెం రౌడీలు వెళ్ళిపోతాను.
అమ్మయ్య అని చెప్పి అనుకుంటూ ఇదేంటి పాపను చూస్తూ ఉంటారు. అమ్మయ్య పాప ఉందిరా అని చెప్పి అనుకుంటూ ఇంకా మళ్ళీ పాపన్న బొట్టుని గిరీష్ తల పెట్టుకొని ఇంకా ఇంటి కంగారంగా బయలుదేరుతుంటారు. ఈ పాపను కాపాడాలి అనుకుంటూ ఉంటారు. అక్కడేమో ఇంకా మాయమతి ఇంక సముద్ర స్నానం చేస్తూ ఉంటుంది. తనకు పెట్టిన దోషం కీడు అంతా పోని అనుకుంటూ ఉంటారు. డాడీ కంగారు వాళ్ళ అక్క అక్కడ ఉందని చెప్పి వెతుకుతూ వెళ్తూ ఉంటారు. ఇంకా అదే పనిగా తను చేసిన పాపాన్ని కట్టేసుకుందని చెప్పేసి ఇంకా అలాగే మాయమతి అనుకుంటుంది. డాడీ మాత్రం చాలా బాధపడుతుంటారు. ఇంకా వాళ్ళ అక్క గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అసలు ఏంటక్క ఏం చేశాను రా అనగానే నేను చేసిన పాపాన్ని కట్టేసుకుంటున్నాను, నా తత్తాలకు అన్నిటి నీళ్ళు వదిలేసుకున్నా అని చెప్పి అనుకుంటూ ఇంకా మాయమతి అన్న మాటలకి వెళ్దాపా అంటూ ఉంటుంది. ఇంకా రాయుడు ఇంకా ఏం మాట్లాడే వాళ్ళ అక్క వెళ్తూ ఉంటాడు. ఇంకా ఊర్లో బోర్డు వేస్తూ ఉంటారు. ఇదేంట్రా అసలు మనం ఇంత డబ్బులు తగలేస్తున్నాం, మన ఊర్లో గుంట కంటే బోర్డు వేసిన గుంటలు ఎక్కువ, అసలు నీళ్ళే రావట్లేదు, ఇలా నీళ్ళు పడవా ఏంటి అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉంటారు. ఆ గంగమ్మ తల్లికి మన కోపం వచ్చినట్టుంది అయ్యా, ఆ తల్లి ఎప్పుడు మా మీద దయ చూపిస్తుంది, ఎప్పుడు నీళ్ళు వస్తాయి, ఎప్పుడు పంట నిలబడుతుంది అని చెప్పి అనుకుంటూ బాధపడుతుంటారు. ఆ బకెట్ లాగా గంగమ్మ తీసుకొచ్చే వాళ్ళు ఎవరుంటారు అని చెప్పి అసలు ఎప్పుడు ఈ నీళ్ళు తాగబోతుందా అని చెప్పి ఇంకా ఆస్తూ ఉంటూ ఉంటారు. అనుకున్న విధంగా ఇంక గిరీష్ ఇంకా వాళ్ళు ఊరు వెళ్తూ ఉంటారు. ఇంకా అప్పుడు ఒక్కసారిగా నీళ్ళు ఎగిసి పడుతూ ఉంటాయి. ఇంకా సంతోషపడుతుంటారు. నీళ్ళు వచ్చే గంగంతో మన ఊరు వచ్చేసిందని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇంకా పాప వెళ్ళిన వేళ విశేషంతో అక్కడ నీళ్ళు పడ్డాయని చెప్పేసి ఇంకా అదే పనిగా మనం చూపిస్తూ ఉంటారు. ఇంకా గిరీష్ ఇంకా షాక్ అవుతూ ఉంటారు. ఇదేంటి ఇప్పుడు దాకా రా నీళ్ళు వచ్చినాయి అంటే ఈ పాప వాళ్ళేనా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇంకా జనాలు సంతోషపడటం అంతా గమనిస్తూ ఉంటారు. ఇంకా అలాగే నీళ్ళు తెచ్చుకుంటూ ఇంకా ఇంటికి వెళ్తూ ఉంటారు. ఇంకా అంతా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇదిగో ఇప్పుడు మన గ్రామానికి ఏ మహారాణి మన ఊర్లో అడుగుపెట్టిందో ఇదిగో ఆ తల్లి చల్లగా ఉండాలి అని చెప్పి అదే ఊర్లో వాళ్ళు అంటూ ఉంటారు. ఆ మాట విని సంతోషపడుతూ ఉంటారు. ఇంకా పాప వాళ్ళ అని చెప్పి అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటాడు. అనుకున్న విధంగా పాప తీసుకుని ఇంటికి వెళ్తూ ఉంటారు. ఇంకా రాయుడు వాళ్ళ అక్కని తీసుకుని ఇంటికి వెళ్తూ ఉంటాడు. దాని మాయన మాత్రం చాలా కోపంగా బాధగా దిగులుగా ఉంటుంది. అలాగే వెళ్తాడు. రాయుడు వాళ్ళ అక్కని చూసి చాలా బాధపడుతుంటారు. ఏంటి చెడు తప్పుని చెట్లు కలిసి వస్తున్నావా అని చెప్పేసి ఇంకా వాళ్ళ అత్త ఛాయన మాటలకి రాయుడు మాయన షాక్ అవుతూ ఉంటారు. నువ్వు కడతాను విషయం తెలుసు, తప్పు నువ్వు వదిలించుకోవడానికి ఎన్నాళ్ళు దూరంగా ఉన్న విషయం కూడా మాకు తెలుసు అని ఇంకా నా అన్న మాట తప్పాడు, నేను మాత్రం మాట తప్పను, ఇప్పుడు అడుగుతున్నాను నా కొడుకుని పెళ్లి చేసుకుంటావా అని చెప్పి ఛాయ నిరంజన్ చూపిస్తూ ఛాయని అడుగుతుంది. ఇంకా రాడు ఆ మాట విని కంగారు పడుతూ ఉంటాడు. ఛాయ ఏం మాట్లాడు ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా తన ఆలోచన ఏంటా అని చెప్పేసి నిరంజన్ అలాగే ఛాయ కూడా అలాగే చూస్తూ ఉంటారు. ఇంకా ఒక్కసారిగా ముహూర్తం పెట్టి చెత్తయ్యా అని చెప్పేసి మా ఆయన తన మాటలకి నిరంజన్ సంతోషపడుతూ ఉంటారు. రాయుడికి అర్థం కంగారు పడుతూ ఉంటాడు. అక్క అక్క అని వెనకాల వెళ్తూ ఉంటాడు. ఇంకా అనుకున్న విధంగా ఛాయ ప్లాన్ సక్సెస్ అవుతుంది. అక్కడేమో ఊర్లో కరెంట్ లాగా పాపని ఇంకా బామ్మ ఆడిస్తుంది. ఏంటి బామ్మ ఇంకా అమ్మను అని చెప్పి అదే పని అలివేలి కూతురు వాళ్ళ బామ్మని అడుగుతుండదు. అమ్మ వచ్చేసారు అని చెప్పి ఇంకా పాప అంటుండదు. ఇంకా చిట్టల్లి వచ్చానుగా అని చెప్పి అలివేలు తన కూతురు తెచ్చుకుంటుంది. ఇప్పుడు దాన్ని చూసి ఇవి ఉప్పులు లేచింది, ఇగో చీకట్లో దోమ కొడుతున్నాయి, అందుకే కొమ్ము తీస్తున్నాను అని చెప్పి బామ్మ అన్న మాటలకి ఆమె మా ఇంటికి పోతా అని చెప్పి పెద్దాడు వెళ్ళిపోతుంది. సరే జాగ్రత్త వెళ్ళు అని చెప్పి దూష అంటూ ఉంటారు. ఏ రకం కరెంటు వచ్చేది తెలియట్లేదు, పోయి తెలియట్లేదు కదా, అసలు వస్తున్నారు తెలియట్లేదు, పాపం పసిబిడ్డ గాలడక ఎంత ఆశపడిందా ఏంటో అని చెప్పేసి అలివేలు పాపని ఆశిస్తుంది. సరే పాపని పక్కన పెట్టే ముందు బొట్లో ఉన్న పాప గురించి తీయాలి, పాప వెళ్ళి దీపం వెలిగించు అని చెప్పి గ్రీషం అంటూ ఉంటారు. సరే అని చెప్పి ఇద్దరు లోపలికి వెళ్తూ ఉంటారు. ఇంకా దీపం వెలిగిస్తుంది. ఇంకా పాపని బొట్లో నుండి బయట తీస్తూ ఉంటారు. ఇంకా పాపని ఇంకా అలాగే చూస్తూ ఉంటారు. ఇంకా పాపను చూసి ఇంకా గిరీషం ఏం చేయాలి అర్థం కాదు, కానీ పాపను ఏం చేయాలి అసలు ఏంటి అని అంటూ ఉంటారు. శ్రీవాణి చూడు బుజ్జి చల్ల అని చెప్పి పాపని గిరీషం చూపిస్తూ ఉంటారు. ఇంకా ఒక్కసారిగా గిరీషం బాగా అల్లలు కంగారు పడుతుంది. ఏ పాప ఎంత బాగుందో శ్రీవాణి అంటూ ఉంటుంది. అదేంటయ్యా అంటే ఏంటి, ఏ పాప మనమే పెంచుకుంటాం ఏంటి అలివేలు మాట, అసలు పాపను చూస్తే వదిలిపెట్ట అనిపించట్లా, పాప వదిలితే మళ్ళీ వాళ్ళు ఆ పాప వాళ్ళ దొరికిందనుకో వాళ్ళ పాపను బతకనివరుగా అని చెప్పి చేసి అంటూ ఉంటారు. అందుకే మనం పెంచుకోం, కానీ అదేంటి ఒక పాపం ఆకలి పెంచుతాకే మనం పస్తుంటున్నాము, మళ్ళీ ఈ పాలు పెంచాలంటే మన పరిస్థితి ఏంటయ్యా అని చెప్పి అల్లు టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏంటయ్యా మాట్లాడగానే
అవన్నీ ఆలోచించలేదే, పాపను వదిలిపెట్టాలంటే మనసు రావట్లేదు అని ఇంకా నిజంగానే ఇంట్లో ఎవరు ఉన్నారా అని చెప్పి ఇదిగో ఏంటి అని అనగానే ఇంకా భయపడుతుంటారు. ఏమన్నా పాపం వచ్చారు, నువ్వు పాపం దాయి అని చెప్పి గిరీష్ అంటూ ఇంకా బయటకు వెళ్తూ ఉంటారు. ఇంకా వెళ్ళి ఏంటండి ఎవరండి అని చెప్పి గిరీష్ ఆడుతూ ఉంటారు. ఇంకా వాళ్ళేమో మేము గుళ్ళో తెలుగు మాట చూసాము, చాలా బాగా చేశారు అని చెప్పి వచ్చేసేయంకి మా గుళ్ళో తిన్నానుంది, మీరు తెలుగు మాట పెడతామని చెప్పి వచ్చాము, చేస్తారని చెప్పి ఇంకా ఊళ్ళో పెద్ద మాటలకి గిరీష్ షాక్ అయ్యి భార్యను చూస్తుంటాడు. ఇంక సంతపడుతుంది. ఇంక పాప వచ్చిన వేళ విశేషమా ఏంటి, పోదాని తర్వాత అన్ని మంచిగా అనుకుంటూ చూస్తూ ఉంటారు. అయ్యో ఎంత చేయమయ్యా, మా బతులు ఇవే కదా అని చెప్పి గిరీష్ అనగానే ఇదిగో అని చెప్పి ఆ ఊళ్ళో పెద్ద డబ్బులు ఇస్తూ ఉంటారు. ఇంక డబ్బులు తీసుకుంటారు. ఎప్పుడు అని డబ్బులు ఇలా వచ్చాయే అని అనుకుంటూ ఉంటారు. వచ్చే నెల 15 తారీఖు గుర్తు పెట్టుకోని చెప్పి పెద్ద అని చెప్పి వెళ్ళిపోతుంటారు. ఇంకా గిరీష్ సంతోషం అద్దెలే ఉండవు. ఇంకా వెళ్ళి ఇగో ఇప్పుడు దాకా పని ఎప్పుడు వస్తుందా, ఊళ్ళో తినప్పుడు వస్తాయా అనేది చూసేవాళ్ళం. చూసే ఫస్ట్ టైం మన వృత్తిని గుర్తించి మన పిల్లి వెతుక్కుంటూ వచ్చారు కదా, డబ్బులు కూడా చేతిలో పెట్టారు. ఇదిగో ఈ పాప ఎలా విశేషం అనుకుంటా, ఇదిగో అసలు ఈ పాప ఊళ్ళో అడుగు పెట్టగానే నీళ్ళు వచ్చాయి చూసావా, ఇదిగో మన ఇంట్లో అడుగు పెట్టగానే లక్ష్మీదేవి వచ్చింది చూసావా, ఇదిగో ఈ బిడ్డ చలవే అని చెప్పేసి ఇంక గిరీష్ అంటూ ఉంటారు. అక్కడేమో మైనమతి ఇంకా అలాగే నేను తీసుకుని ఉంటుంది. ఇంకా బామ్మ రాడు ఎలాగైనా సరే నిన్న మార్చ అనుకుంటూ అక్క నువ్వు ఆలోచించి నేను తీసుకున్నావా అని చెప్పి అడుగుతుంటారు. ఇంకా చాలా ఆవేశంగా నేను నిర్ణయం తీసుకున్నాను, ఎవరో చేసిన తప్పుకి పెళ్లి పెటాకులు లేకుండా చెప్పి నేను మాట పడాలరా, అందుకే ఈ పెళ్లి జరగాల్సిందే అని చెప్పి మైనమతి మాటలకి రాయుడు సంతోషపడుతుంటాడు.